తెలంగాణ రాష్ట్రం 1200 మంది బహుజనుల బిడ్డల బలిదానంతో ఏర్పడ్డటువంటి రాష్ట్రం. నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి నినాదాలతో ఏర్పడ్డటువంటి రాష్ట్రం. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత బహుజనులకు మిగిలింది నీళ్లు కాదు కన్నీళ్ళు, నిధులు కాదు నిరాశ, నియామకాలు కాదు నిరుద్యోగం. నిధుల కోరిక ఏర్పడినటువంటి ఈ తెలంగాణలో గత 12 సంవత్సరాలుగా బీసీలను తీవ్రమైనటువంటి అన్యాయానికి గురి చేస్తున్నారు. బడ్జెట్లో అరకొర కేటాయింపులు, ఆ అరకొర కేటాయింపుల్ని కూడా రిలీజ్ చేయకుండా బీసీల యొక్క మానసిక ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని అడ్డుకుంటూ ఉన్నారు. బీసీలు ఆర్థికంగా ఎదిగితే రేపు వాళ్ళు రాజ్యాధికారాన్ని చేపడతారు, మా రాజ్యాధికారం ఎక్కడ ఊడిపోతుందో అనేటువంటి భయంతో బీసీలకు బడ్జెట్లో మొండిచే చూపుతూ ఉన్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పినటువంటి పెద్దలు గత 2 సంవత్సరాలలో మొదటి సంవత్సరం 9,200 కోట్లు కేటాయించి 2,016 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 11,400 కేటాయించి కేవలం ఇప్పటి వరకు కూడా 3,000 కోట్లకు కూడా ఖర్చు దాటలేదు. ఆ ఖర్చు కూడా దేనికంటే హాస్టల్ స్టూడెంట్స్ మెస్ బిల్లులు, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్స్ సంబంధించిన అంశం. ఇప్పటికి కూడా ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ప్రొఫెషనల్ కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి సుమారు 10,000 కోట్లు కూడా బకాయిలు ఉన్నాయి. పక్క రాష్ట్రాల్లో చదువుతున్నటువంటి బీసీ బిడ్డలకు ఇంజనీరింగ్ కానీ లేదా ఇతర మెడిసిన్ కానీ వాళ్ళకు కూడా ట్యూషన్ ఫీ రియంబర్స్మెంట్ లేదు. ఈ రాష్ట్రంలో బీసీలకు గత 12 సంవత్సరాల బడ్జెట్లో 65,000 కోట్లు కేటాయిస్తే ఖర్చు పెట్టింది మాత్రం 31,000 కోట్లు. అందులో ఈబీసీలది అదేవిధంగా బతుకమ్మ శారీలో తీసేస్తే మిగిలిన డబ్బులు 26,000 కోట్లు. అవి కేవలం స్కాలర్షిప్, హాస్టల్ బిల్లుల చెల్లింపులకు సంబంధించినవి. ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించి గత 12 సంవత్సరాల్లో 21 కార్పొరేషన్లకు సంబంధించి సుమారు 11,000 కోట్లు కేటాయిస్తే ఖర్చు పెట్టింది 1,000 కోట్లు కూడా దాటలేదు. ఎంబీసీ కార్పొరేషన్కు 35 కులాలు ఉంటే అందులో గత 12 సంవత్సరాల్లో 4,600 కోట్లు కేటాయిస్తే ఖర్చు పెట్టింది 19 కోట్లు. మరి ఈ రకమైనటువంటి ఖర్చులతో బీసీలు ఎన్నడూ వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతారు? ఎప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు? బీసీలు ఎప్పుడు కూడా మీరు ఇసురేసి ఎంగిలి మెతుకులు దీన్ని బతకాలన్నా? వాళ్ళ శ్రమతో, వాళ్ళ కష్టార్జితంతో, వాళ్ళ చెమటతో, రక్తమాంసాలతో కట్టినటువంటి ట్యాక్సుల ద్వారానే ఇవాళ ఈ రాష్ట్ర బడ్జెట్ నడుస్తుంది. అట్లాంటప్పుడు బీసీలను మీరు ఎందుకు అంచాలని చూస్తున్నారు? ఎందుకు అనగదొక్కుతారు? మీరేమో ఇంకోవైపు కాంట్రాక్టర్లకు విపరీతంగా దోచిపెడుతున్నారు. మీ 2 సంవత్సరాల్లో 70,000 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించింది. రాష్ట్రాన్ని ఒక అంగడి వస్తువుగా మార్చేసి ఇంటర్నేషనల్ అందాల భామాలు తీసుకురావడం, అదేవిధంగా వాడేవాడు ఫుట్బాల్ ఆటగాన్ని తీసుకురావడం, వాళ్ళకు పెట్టే ఖర్చుల్లో కూడా 1% కూడా బీసీ సంఘాలకు, బీసీ కార్పొరేషన్లకు ఇవ్వడం లేదు. మరి అట్లాంటప్పుడు ఈ బీసీలు ఈ రాష్ట్రంలో వాళ్ళ లెజిటిమేట్ షేర్ కొరకు పోరాడాల్సిన అవసరం ఉన్నదా లేదా? ఇవాళ ఆ అవసరాన్ని గుర్తించే ఇవాళ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ అన్ని సంఘాలను కలుపుకొని ఇందిరా పార్క్ వద్ద 27వ తేదీన నిరాహార దీక్ష నిర్వహిస్తున్నాం. బీసీల యొక్క ఆకలి బాధను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో నిరాహార దీక్ష పెట్టడం జరిగింది. ఆ నిరాహార దీక్ష తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ తన మనసు మార్చుకొని బీసీలకు వాళ్ళకు చెందాల్సినటువంటి డబ్బులు తక్షణమే రిలీజ్ చేయకపోయినా, లేదా మీరు కామారెడ్డి డిక్లరేషన్లో ఏదైతే జ్యోతిబా పూలే సప్లాన్ పెడతామని చెప్పి ప్రామిస్ ఇచ్చారు, అధికారంలో వచ్చిన 6 నెలల్లో మరి 2 సంవత్సరాలు అయిపోయింది. ఆ సప్లాన్ పెట్టకపోయినా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. బడ్జెట్లో బీసీలకు జరుగుతున్న తరతరాలుగా అన్యాయానికి ఈరోజు ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాము. ఎందుకంటే 70% ఉన్న బీసీలకు బడ్జెట్లో కామారెడ్డి డిక్లరేషన్లో 20,000 కోట్లు ఇస్తామని మొదటి సంవత్సరము 2,068కే పరిమితం చేసిర్రు. దాని తర్వాత ఇంకా కొద్దిగా బడ్జెట్ గురించి ఏమి ఇచ్చిన పాపాన ఈ కాంగ్రెస్ పార్టీ మనకు బీసీలకు తరతరాల నుంచి అన్యాయం చేస్తుర్రు. గత 9.5 సంవత్సరాలలో కూడా బీఆర్ఎస్ పార్టీ బీసీలను ఆర్థికంగా మరియు కుల వృత్తుల ద్వారా కూడా అన్యాయానికి గురి చేసింది. ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతుంది. కాబట్టి
ఈ సమావేశం ఏర్పాటు చేసి ఇంటలెక్చువల్ ఫోరం ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి గారు, దాని చైర్మన్ అయిన బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగొండ బాలరాజ్ గౌడ్, మీ ద్వారా తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని, ఇన్ని సంవత్సరాల నుంచి ఏ విధంగా అన్యాయానికి గురి అవుతున్నామో, కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పింది ఒకటి, జరుగుతున్నది ఒకటి కాబట్టి మీ ద్వారా అందరినీ చైతన్యం చేస్తున్నాము. ఈ నెల 27 తారీఖున ఇందిరా పార్కు దగ్గర ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు నిరాహార దీక్ష పూనుకుంటున్నాము. వందలాది మందితోని, వేలాది మందిని ఆహ్వానిస్తున్నాం కాబట్టి మీరందరూ తెలంగాణ బహుజనులకందరికీ తెలియజేయాలి. జరుగుతున్న అన్యాయానికి కుల వృత్తులలో విద్య, ఉద్యోగము, వైద్యంలో కూడా మన బడుగు బలైన వర్గాలకు అన్యాయం జరుగుతుంది. ఫీజు రీఎంబర్మెంట్లో కూడా సరి అయిన టైంలో ఈ ఫీజులు రిలీజ్ చేస్తలేరు. మళ్ళా విద్యాశాఖ మంత్రి మన ముఖ్యమంత్రి గారే కాబట్టి ఇప్పుడు నారాయణ, శ్రీ చైతన్య, మిగతా అన్ని కాలేజీలలో విపరీతంగా ఫీజులు పెంచిండ్రు కాబట్టి చాలా అన్యాయానికి బడుగు బలైన వర్గాలు గురి అవుతున్నాయి. కాబట్టి అన్నిటికంటే 70 లక్షల మంది బహుజనులు పెన్షన్ తీసుకుంటున్నారు. వాళ్ళకు 2000తోనే సరిపుచ్చుతురు. కానీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో 4000 ఇస్తామన్నారు. కానీ 2.5 సంవత్సరాలు జరుగుతున్న వాళ్లకు ఈ డబ్బులు రావడం లేదు. కాబట్టి వెంటనే ఈ బడ్జెట్లో చర్య తీసుకొని వాళ్లకు 4000 పెన్షన్ ఇచ్చే విధంగా చేయాలి. ఎక్స్గ్రేషియా చెట్టు మీదకి వెళ్ళి పడ్డోళ్లకు 10 లక్షలు ఇస్తామని 2.5 సంవత్సరాలైనా కూడా ₹1 ఇవ్వలేదు. కాబట్టి పేద బడుగు బలహీన వర్గాలకు అన్ని విధాల ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంది. కాబట్టి మీ ద్వారా తెలియజేస్తున్నా, ఈ బడ్జెట్లో సరి అయిన బడ్జెట్ కేటాయించాలి. ఎందుకంటే కులగణనలో 56%గా నిర్ధారణ అయ్యింది. కాబట్టి మేమెంతో మాకంతా బడ్జెట్ ఇవ్వాలి. ఎందుకంటే తమిళనాడు రాష్ట్రంలో కులాల వారీగా కుల సంఘాల అధ్యక్షులను, మళ్ళా బడుగు బలహీన వర్గాల ఎమ్మెల్యేలను పిలిచి మీటింగ్ పెట్టి బడ్జెట్ కేటాయించే పద్ధతి ఉంది. రిజర్వేషన్ కూడా 9 షెడ్యూల్లో చేర్చి 69% బడుగు బలహీన వర్గాలకు చట్టసభలలో రిజర్వేషన్ ఇచ్చిన చరిత్ర పక్కకే ఉంది తమిళనాడు రాష్ట్రం. కాబట్టి అదేవిధంగా మన బడుగు బలహీన వర్గాలను గౌరవించాలి. లేకుంటే ముందు బహుజన రాజ్యం ఏర్పడే దిశగా మేమంతా కూడా ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారు మరియు మేమందరము బీసీ పొలిటికల్ ఫ్రంట్ కార్యవర్గము తెలంగాణ రాష్ట్రంలో ఈ 3 సంవత్సరాలు గ్రామాన తిరిగి బహుజనులను అందరినీ కూడా మొన్ననే చూసిరు కదా, మున్సిపాలిటీ ఎలక్షన్లో ఏ విధంగా సత్తా చాటినమో 78 సంవత్సరాల చరిత్రలో ఎవరు చేయని విధంగా చేసి మేము 65% గెలిపించి చూపెట్టినాము. మరియు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలమంతా కలిపి 90% సీట్లు గెలిచినాం. కాబట్టి ముందు జరగబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీలో కూడా మేము అదే విధంగా గెలుస్తామని, ఎందుకంటే బహుజనులందరూ కూడా చైతన్యమయ్యారు, ఐకమత్యమయ్యారు. మీ ద్వారా తెలియజేస్తున్నాము. వాళ్ళందరూ గెలిచిన వాళ్లకు అభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ముందు బహుజన రాజ్యం ఏర్పడేదాకా ఈ సరి అయిన బడ్జెట్ సాధించే దిశగా కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాము. మళ్ళా మేము, ఎందుకంటే బహుజనులకు మేము అండగా ఉంటాము. మేము ఏ పార్టీలతో మాకు సంబంధం లేదు. బీజేపీ పార్టీ అయితే బీసీలను మోసపుచ్చుతుంది. ఒక పార్టీ అధ్యక్షత పదవి కూడా బీసీ ఉంటే తీసేసి వేరే వాళ్ళకి అగ్రవర్ణాల వారికి ఇచ్చింది. కాబట్టి ఆ పార్టీని అయితే నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి మనం అందరము ఐకమత్యంగా ఉండి, మీరందరూ కూడా బీసీ సోదరులు కాబట్టి బీసీలకు రాజ్యాధికారం దక్కితే బడ్జెట్లో మనం ఎంతున్నామో మనం అంతా వాటా దక్కుతుంది. ఉద్యోగ పరంగా, విద్యాపరంగా, వైద్యం పరంగా బీసీలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి మేము ఈ పోరాటము నిరంతరము చేస్తాము. మీ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తాం.